డి విటమిన్ డిఫిషియన్సీ తీసుకుంటే సర్వేల ప్రకారం కూడా ఆల్మోస్ట్ 76% ఆఫ్ ఇండియన్స్ ఆర్ సఫరింగ్ విత్ డి విటమిన్ డిఫిషియన్సీ. అంటే 80% ఆఫ్ ది ఇండియన్స్ రైట్ నౌ. మనది సన్నీ కంట్రీ అంటారు యాక్చువల్ గా. సూర్యుడు విపరీతంగా ఉంటాడు, సమ్మర్ లో బయటకు వెళ్ళడానికే భయపడుతుంటారు. ఇటువంటి కంట్రీలో కూడా 80% మందికి ఆల్మోస్ట్ మనకు ఈ డి విటమిన్ డిఫిషియన్సీ రావడానికి గల కారణం ఏంటి? ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? లేదా బై డిఫాల్ట్ 1 month టాబ్లెట్ వేసుకోవడం సురక్షితమేనా? ఈ గైడ్ లైన్స్ అయితే ఐ డోంట్ సీ దే ఆర్ నాట్ రియలీ ప్రాపర్ అండి. అంటే దీస్ వైటమిన్ డి లెవెల్స్ అనేవి దే ఆర్ నాట్ titrated ఫర్ ఇండియన్ పాపులేషన్. Most of the physicians also feel that ఈ vitamin deficiency what we see on the reports is they should not be extrapolated onto the patients. I mean, in the sense, చాలా మంది ఈవెన్ 30 nanograms ఉన్నా కానీ వాళ్ళ రిపోర్ట్ దాని డెఫిషియన్సీ కింద వెళ్ళిపోతుంది ఆర్ ఇన్సఫిషియంట్ అంటారు. నాట్ రియల్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది పేషెంట్ సిమ్టమ్స్. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఏ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ లో బయటపడమే తప్ప ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఏ వైటమిన్ డెఫిషియన్సీ అనేది మనకి నాట్ రియల్లీ సీన్ ఆన్ ద పేషెంట్. ఐ మీన్ మేబీ ఫిజిషియన్ సైడ్ తీసుకుంటే వాళ్ళు డయాబెటీస్ లెవెల్స్ వీటికి అవసరమే కానీ, బట్ ఫర్ అస్ ఆర్థోపెడిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 ఓన్లీ వీ షుడ్ బి అలార్మింగ్. ఇఫ్ నాట్ డోంట్ వరీ అబౌట్ దట్. అంటే ఇట్స్ ఏ లైక్ ర్యాంపెంట్లీ డన్. ఐ మీన్ వైటమిన్ డిఫిషియన్సీ అని దాన్ని ఏమంటారు, డ్రగ్స్ ఆర్ యూస్ లైక్ క్రేజీ. నాట్ అంత అవసరం లేదు మనకి. ఇట్ షుడ్ బి ప్రాపర్ అండర్ ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.